మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ తాతయ్య. అదేంటి తాతయ్య, నేను మాట్లాడుతూ ఉంటే మీరు అలా తిరిగిపోతున్నారు ఎందుకు? ఇప్పటిదాకా నీకోసం చూశారమ్మా. ఇప్పుడు నిన్ను చూడగానే అలిగినట్టున్నారు. అంతేనా తాతగారు? నేనేం అలగలేదు. మరి అలగకపోతే నాతో ఎందుకు మాట్లాడకుండా అలా పక్కకి తిరిగిపోతున్నారు? నిన్నెందుకు రాలేదు? నీకోసం నేను... మీరు ఎంతో ఎదురు చూస్తారని నాకు తెలుసు తాతయ్య. కానీ పెళ్లి పనులవి ఉన్నాయి కదా, అందుకే రాలేకపోయాను. చూడు, నీకెన్ని పనులున్నా నువ్వు మాత్రం ఇక్కడికి రావడం మర్చిపోకూడదు. చూడు, నువ్వొక్కరోజు రాకపోయేసరికి మీ తాతయ్య ఎంతలా ఫీల్ అయిపోతున్నారో. సారీ తాతయ్య, మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. పాపం అంతలా అడుగుతుంది కదా, ఈ కాలకెందుకు, ఒకసారి ఇటు తిరగండి. పోనీ గుంజీళ్లు తీయమంటారా తాతయ్య? మీకు కోపం తగ్గుతుందా? అయ్యో వద్దు, వద్దమ్మా. నువ్వు రాలేదని బాధ అనిపించింది. వచ్చావుగా, మనసుకు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే వస్తాను. ఏంటి నానమ్మా, తాతయ్య మరీ ఎంత అభిమానం చూపిస్తున్నారు? ఆయనకి నీ పేరంటే అంత ఇష్టం. నువ్వే తన సొంత మనవరాలు అని తెలిసినప్పుడు ఇంకా ఎంత ప్రేమని కురిపిస్తారో ఆలోచించు. ఇన్ని రోజులు ఈ ప్రేమ కోసమే నువ్వు తప్పించావు. ఇప్పుడు ఆయన నిన్ను అంత అభిమానంగా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ మూడు ముళ్ళు తొందరగా పడిపోతే నిజాన్ని బయటికి చెప్పొచ్చు. తన మనవరాలు పేరున్న మనిషివి మాత్రమే కాదు, తన సొంత మనవరాలివి నువ్వని తెలిస్తే ఆయన ఆనందానికి ఇంకా అవధులే ఉండవు. అమ్మా వర్ష, ఇలా రా. అమ్మా వర్ష, ఇవి నా కోడలు సీత నగలు. తను మాకు దగ్గరవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ అప్పుడు మూర్ఖంగా నేను నా కొడుకు కోడల్ని దూరం చేసుకున్నాను. కానీ వాళ్ళ గొప్పతనం ఏంటో తెలుసుకొని వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకునేసరికి ఆ భగవంతుడు వాళ్ళని మా నుంచి దూరం చేశాడు. నేను చేసిన తప్పుకి ఆ దేవుడు నాకింత శిక్ష విధించాడు అనుకుంటాను. లేదు తాతయ్య, మీరు ఎప్పుడూ ఎలాంటి తప్పు చెయ్యరు. మనుషుల మధ్య మనస్పర్ధలు ఉంటాయి, ఒక్కొక్కసారి ఆయన వాళ్లను కూడా దూరంగా ఉంచేలా చేస్తాయి. కానీ అన్నీ సర్దుకున్నాక వాళ్ళు కురిపించే ప్రేమని ఎవ్వరూ ఊహించలేరు. ఇప్పుడు మీరు నా మీద చూపిస్తున్న అభిమానమే అందుకు నిదర్శనం. నన్నే ఇంత బాగా చూసుకుంటున్నారంటే కన్నవారిని మీరు ఇంకెంత బాగా చూసుకుని ఉంటారో నేను ఊహించగలను. అమ్మ వర్ష, ఇక నుంచి ఈ నగలు నీవేనమ్మా. నీ పెళ్లిలో ఈ నగలు పెట్టుకో. వద్దు తాతయ్య, వెలకట్టలేని మీ అభిమానం నాకు చాలు. ఇంత విలువైన నగలు నాకెందుకు చెప్పండి? నువ్వు సీత అన్న పేరు ఎందుకు పెట్టుకున్నావో, ఏం ఆలోచించి నీ పేరు సీత అని మార్చుకున్నావో నాకు తెలియదమ్మా. కానీ అది నా కోడలి పేరు. తను ఇద్దరు ఆడపిల్లలకి జన్మనిచ్చింది. ఒకరు సమంత, ఇంకొకరు వర్ష. వర్ష అంటే సీతకు కూడా ఎంతో అభిమానం. ఎందుకండి, గతాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా గుండెల్ని పిండేసేంత బాధ ఉంటుంది. ఎందుకిప్పుడు మళ్ళీ తలుచుకుంటున్నారు? అది మనసును కలిచివేసే గతం. పిల్లల్ని మన చేతులతో మట్టిలో కలిపినప్పుడు ఆ నరకం ఎలా ఉంటుందో చూశాను. దాన్ని ఎలా మర్చిపోమంటావు? కాని వాళ్ళకి ప్రతిరూపమైన పిల్లల్ని మనం పెంచుకోవచ్చు, కళ్ళలో పెట్టి చూసుకోవచ్చులే అని ఎన్నోసార్లు అనుకున్నాను.
కానీ అనుకోని కారణాల వల్ల వర్ష దూరం అయిపోయింది. ఇన్నేళ్ల తర్వాత ఈ వర్ష రూపంలో మన వర్ష మనకి దగ్గరగా వచ్చిందని నా మనసుకు నేనే సర్ది చెప్పుకుంటున్నాను. అందుకే తన నగలే తన కూతురికిస్తున్నట్టుగా వర్ష పేరు మీదున్న నీకు ఈ నగలిస్తున్నాను. కాదనకమ్మా, తీసుకో. ఇంకా ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఎందుకు ఇస్తున్నారో మీ తాతయ్య చెప్పారు కదా. మా సీత నీ కన్న తల్లే అనుకో. నువ్వు మమ్మల్ని ఎప్పుడైతే తాతయ్య నానమ్మ అని పిలిచావో అప్పుడే నువ్వు ఈ ఇంటి మనిషివయ్యావు. మా ఇంటి మనిషికి ఈ ఇంటి కోడలు నగలు మీ తాతయ్య నీకు ప్రేమతో ఇస్తున్నారు. కాదనకుండా తీసుకోమ్మా. ఈ రోజు నీ నగలు నాకిస్తూ ఉంటే ఇంకా సంతోషంగా ఉంది. నేనే మీ మనవరాల్ని తాతయ్య అని గట్టిగా చెప్పాలనుంది. కానీ ఏ కారణంతో నేను మౌనంగా ఉన్నానో మీకు తెలుసు కదా. అమ్మ సీత, ఇది నా మనవరాలకి ఇస్తున్నాను. ఈ నిజం ఇప్పుడు చెప్పకపోయినా ఏదో ఒకరోజు నీకే తెలుస్తుంది. మీరెంత మారిపోయారండి. ఒకప్పుడు ఇదే వర్షం మీద ఎంతో కోపం చూపించేవారు. కాని మీ ప్రాణాల్ని కాపాడింది అన్న ఒకే ఒక్క కారణంతో తనని మీ ప్రాణంగా మార్చేసుకున్నారు. మీ మనవరాలి మీద మీరు చూపిస్తున్న ప్రేమకి నాకు చాలా సంతోషంగా ఉంది. తీసుకోమ్మా. చల్లగా ఉండమ్మా. మంచి వాళ్ళని ముందు అపార్థం చేసుకుంటామనడానికి అప్పుడు సీత, ఇప్పుడు నువ్వు నిదర్శనం. సీతను కూడా ముందు ఇలాగే తప్పుపట్టాను. తర్వాత సీత గొప్పతనం తెలుసుకున్నాము. అలాగే ముందు నీ మీద కూడా కోపం పెంచుకున్నాను. తర్వాత నీ గొప్ప మనసేంటో తెలుసుకున్నాను. ఎప్పటికీ నాతోనే ఉండమ్మా, మా దగ్గరే ఉండు.